హాయ్ హలో పొటాటో మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి. ఈ మసాలా అయితే మనకు చాలా రెసిపీస్కి అయితే ఉపయోగపడుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్కి కానీ మామూలుగా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. స్కిప్ చేయొద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పొటాటోస్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే కూడా సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం చల్లబడేంత వరకు పెట్టేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలండి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఈ పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి సప్పిడిగా లేకోకుండా టేస్టీగా ఉండాలి కదా మనకు. సో ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నిజంగానే బాగుండకపోతే అప్పుడు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపప్పు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోకి స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా పొడవుగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా ఆయిల్లో కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మొలకెత్తిన పచ్చి బఠానీలు, ఇందులో ప్రోటీన్ బాగుంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి ఈ పచ్చి వాసన అంతా పోయేసి ఉంటుంది. సో ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా టమాటాలు కూడా వేసేసుకోవాలి. బాగా పండిన టమాటా అయితే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఈ టమాటా లేదు తక్కువ ఉంది అనుకున్న వాళ్ళైతే లాస్ట్ ఈ మసాలా అంతా రెడీ అయిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకైతే కొంచెం పసుపు, కొంచెం సాల్టు, ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి కదా, సో సాల్టు, తగినంత కారం, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి ఈ టమాటా ముక్కలంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇలా మ్యాష్ అవుతూ సరిపోతుందండి. ఇందులోకి మనకు పొటాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పొటాటో కూడా మసాలా బాగా పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ పొటాటో మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనకు సమోసా చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.